ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. 3 స్థానాలకు మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్ స్థానానికి 15, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది పోటీలో ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. జేఈలో ఫెయిల్ అయినందుకు యూపీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై గౌతమ్ అందానీ విచారం వ్యక్తం చేశారు. పరీక్షల కంటే జీవితం పెద్దది. ఈ విషయాన్ని పేరెంట్స్ అర్థం చేసుకొని పిల్లలకు వివరించాలి. నేను కూడా చదువులో జీవితంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, కానీ ప్రతిసారి జీవితం నాకు కొత్త మార్గాన్ని చూపిందన్నారు. బాల్కొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 5గురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్లోని చింతల్కు చెందిన రమేష్, చంద్రశేఖర్, సాయిల్, విశాల్, శ్రీనివాస్, రజనీకాంత్, సంపత్ కార్లో కుంభమేళ వెళ్తున్నారు. చిట్టాపూర్ వద్ద లారీని ఓవర్టేక్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సంపత్ అక్కడికక్కడే మృతి చెందారు. కోర్టులో మహిళా జడ్జిపై చెప్పుతో దాడి చేశాడో ఖైదీ. సర్దార్ చీమకుర్తి 2023లో హైదరాబాద్ శివార్ నార్సింగి ఓఆర్ఆర్ సమీపంలో దారి దోపిడీకి పాల్పడి ఒకరిని హత్య చేశాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా పోలీసులపై తల్వార్తో దాడి చేశాడు. ఈ కేసులో ఆర్ఆర్ కోర్టు జడ్జి అతడికి జీవిత ఖైదు విధించారు. ప్రెసిడెంట్ ట్రంప్ తరచూ ఎంఏజీఏ గురించి మాట్లాడతారని పీఎం మోదీ అన్నారు. భారత్లో తాము వికసిత్ భారత్ దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. యుఎస్ కాంటెక్స్లో దీనిని ఎంఐజీఏగా మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనువాదించుకోవచ్చన్నారు. ఇక భారత్ అమెరికాది మెగా పార్ట్నర్షిప్గా వర్ణించారు. నేటి నుంచి ఇస్కా 24 గంటలు ఆన్లైన్ బుకింగ్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. రీచ్లు, డంపింగ్ యార్డ్ల నుంచి అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధిక లోడు లారీలను అనుమతించవద్దని సూచించారు.